ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. ఫస్ట్ టైం కామెంట్స్ రీడ్ చేస్తున్నా. రోజు మన సర్వైవల్ క్యాంపులో 2 నరమాంస భక్షకులు అయితే వచ్చేసి ఇప్పుడు ఏంటిది రగ్బీ అయితే ఆడబోతుర్రు. కమాన్ రగ్బీకి సిద్ధమా? ఆవురా చెప్పని ఇంటర్వ్యూ చేయని పాపడాలు అయితే ఎత్తున్నా ఇంత వర్షంలో. అరుణ్ శంకర్ అని ఉన్నది. గుడ్ మార్నింగ్, మీ వీడియో సూపర్ అని కాంబినేషన్ ఏంద్రా అది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ప్రజెంట్ మేమున్న ప్లేస్ లో ఎలుగుబంట్లు, అడవి పందులు, అంతేకాకుండా జాంబీలు వచ్చే ఛాన్స్ అవుతుంది. సో అవిటి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము తయారు చేసాం సర్వైవల్ షెల్టర్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సర్వైవల్ షెల్టర్ వచ్చేసి ఎంత బాగుందో మీరు ఇక్కడ వచ్చి సో అది లోపలికి రాకముందే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి పర్ఫెక్ట్గా ప్యాక్ చేసి పెట్టుకున్నాము. మా సర్వైవల్ షెల్టర్ మీరు చూడొచ్చు ఎంత బందోబస్తు ఉందో. ఈవెన్ జాంబీలు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, అడవి పందులు కావచ్చు, ఉరుకొచ్చి ఒకవేళ గుద్దినా కానీ వీటికి అవి లోపలికి అయితే రాలేవు. మేము మా సేఫ్టీతో మేమైతే ఇట్లా సర్వైవ్ కాబోతున్నాము. ఈ సర్వైవల్ షెల్టర్లో ఇప్పటి నుంచి రేపటి వరకు 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. సో మీరు ఇంకా ఈ వీడియోని లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒకవేళ జాంబీలు వచ్చినా కానీ పైనుంచి లెక్కకుండా మీరు చూడొచ్చు ఇట్లా కొష్ట తయారు చేసినాం. జాంబీ గుస్తుంది, అంతేకాకుండా జాంబీలు మీదకి వచ్చేటప్పుడు అవి అగ్గిని చూసి భయపడతాయి కాబట్టి చుట్టూ కూడా వీటిని అయితే పెట్టినాము. ఇక్కడికి ఒకటి, అక్కడికి ఒకటి, అన్ని మూలలకు మంటను అయితే వెలిగించాలి. అవి కాకుండా ఇక్కడ ఈ 3 అవుతున్నాయి, వీటికి కూడా మంటను పెట్టి జాంబీల నుంచి మమ్మల్ని మేమైతే కాపాడుకుంటాం. జాంబీలు అయినా సరే, ఎలుగుబంట్లు అయినా సరే, ఎవ్వ వచ్చినా సరే ఇక ఈ సర్వైవల్ షెల్టర్ నుంచి బయట పోకుండా రేపటి వరకు 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేస్తున్నాం. ఓకే, నువ్వు జాంబీలు రాగా అటు ఆడితే నాకే కూర్చోవు. అదే పెద్ద టాస్క్ వాన వచ్చినట్టుంది. వాన వచ్చినా సర్వైవ్ కావచ్చు కానీ జాంబీలతో కష్టం మెయిన్. సో ఈ సర్వైవల్ షెల్టర్ లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ముందుగానే తెచ్చి పెట్టుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, అవన్నీ కూడా వీటితోనే రేపటిదాకా సర్వైవ్ అవుతాం. ఒకవేళ మా దగ్గర ఉన్న పైన ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అయిపోయినాయి అనుకో ఫైర్ రిలేటెడ్, ఇక్కడ మీరు చూడొచ్చు తట్టాలు కూడా మంట పెట్టుకొని మొత్తం ఫెసిలిటీ ఉంది. ఫుడ్ని తయారు చేసుకోవడానికి మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక పొయ్యి అవుతుంది అండ్ ఈ కట్టెలని యూజ్ చేసి దీనిపైన కుక్ అయితే చేసుకుంటాం. సో వర్షం వస్తుందా, జాంబీలు వస్తాయా, అడవి పందులు వస్తాయా, ఎలుగుబంట్లు వస్తాయా, అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ముందు గుడ్లేందుకు జాంబీలకేనా? కాదు మనకే అటాక్ చేసిన ఒకటి కొట్టాలి కౌశ్వాస రాగినట్టు. జాంబీలకు గుడ్లు అంటే బాగా ఇష్టం. మేబీ కొనేటప్పుడే వస్తాయి కావచ్చు. మీద కొడతాది రాగానే నిన్నే కొడుతుంది. దాన్నే వండుదాం కడిగేసి మొత్తం. జాంబీనా? జాంబీ కూర వండా. మతిన్ చికెన్ సెంటర్, మతిన్ జాంబీ సెంటర్ అవుతుంది. కేజీ జాంబీ ఎంతనా? జాంబీలు నీ దగ్గర కత్తి ఉంది అనుకో, కత్తిని చూసి భయపడే. ఆ ఓన్లీ భయపడేది మంటను చూసే. ఒకవేళ జాంబీ వచ్చి నువ్వు కొరికింది అనుకో, నువ్వు కూడా జాంబీ అవుతావు. అదే నేను కొరకకుండా కాపాడుకోవాలి. ఓకే, అసలు నీకు ఏం లేదు. మీరు చూసినట్లయితే ఇంత చిన్న సర్వైవల్ షెల్టర్లా ఇక ఏదో ఒకటి వేసుకుంటే రేపటిదాకా టైం పాస్ చేయాలి. వాన మీరు చూడొచ్చు మొగులు ఎట్లయిందో. పొద్దుగాలనే పొట్టు వాన కొట్టేట్టు లేదు, అవి కౌశ్వాసం వస్తాయి. పొద్దుగాలనే జాంబీలు అటాక్ చేసే ఛాన్స్ ఉంది. వెదర్ అంత ఎట ఉన్నది. ఒకసారి జాంబీ వస్తే ఎట్లా ఒకసారి డెమో చూపెట్టరు. సేమ్ కుక్కలు కూడా జాంబీలు కూడా అడుగునట్టు లేదు. కుక్కలు ఏం తినకుండానే ఈ సర్వైవల్ షెల్టర్లోకి ఎంటర్ అయినాం కదా. సో ఏదో ఒకటి తిందాము. మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. పాపడాలు గోలిద్దామా లేకుంటే మామిడిపండ్లు డైరెక్ట్ తినేటి రెడీ టు ఈట్ మామిడిపండ్లు తిందామా? మెనూ ఉంది ఇక్కడ ఫంక్షన్కి వచ్చినట్టు. అరే సర్వైవల్ షెల్టర్ సర్వైవ్ కావాలి. ఒక జామీన్ పెడితే అయిపోయాడు సర్వే అనేది. ఒక జామీన్ కట్టేసి రాజు ఓడిపోయినాక వాళ్ళు దొరికితే బట్టలు వాళ్ళని బాగా ఒక జామీన్ దొరకవడం ఇటే చూసేద్దాం ఒక దాన్ని.
వాటర్ తాగడానికి కూడా మా దగ్గర ఎటువంటి జగ్ అయితే లేదు, అంటే ప్లాస్టిక్ ది లేదు. ఓన్లీ కుండ నీళ్ళు తాగబోతున్నాం. జాంబీ వచ్చినా ఈ జాంబీల ప్రభావమే కావచ్చు, మొత్తం గాలి వస్తుంది. అన్నేమో కానీ దీంట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అయితే మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ లేకుండే ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:48 అయితే అవుతుంది, 18th ఏప్రిల్ రోజు. సో ఇంత మార్నింగ్ ఇట్లా క్లైమేట్ చేంజ్ అయింది కదా, నైట్ వరకు ఎట్టుంటుందో ఇక. అండ్ ఈవెన్ దీంట్లోకి ఎంటర్ అవుతుందో చూడాలి ఇక. నువ్వు ఫస్ట్ నేనైతే మామిడికాయ తింటుంది ఇక. కెమెరామెన్ గా నువ్వేం టెన్షన్ పడకు, ఒకవేళ జాంబీ మామిడికాయ ఒకవేళ జాంబీ వచ్చినాయి అనుకో నేను కూడా కాపాడుతాం, ఓకేనా? మాడి పండు తినడు కంప్లీట్ కూడా కాలేదు. వర్షం పడే సీన్ అయితే స్టార్ట్ అయిపోయింది, వర్షం పడతానే ఉంది. ఈ కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ కింద ఉడరు భూమి మీదకో మొత్తం వాన షిన్కులు ఎట్లా పడుతున్నాయో మొత్తం నాకు అరే ఏదో సంథింగ్ డిఫరెంట్ జరగబోతుంది మనతో, మన మీద ఏదో ఒకటి అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అందు గురించి మొత్తం ఇట్లా అయిపోయింది. వాతావరణం ఫస్ట్ హెచ్చరిస్తా అంటారు కదా, అట్నే హెచ్చరిస్తుంది మమ్మల్ని, ఏదో విపత్తు సంభవించబోతుంది అన్నట్టు. పిట్టలు కనబడతారు గారు, అబ్బా మెరిసిందిరా మొత్తం ఘోరంగా సౌండ్ వస్తుంది. పిట్టలు కనబడతారు. పరిస్థితి ఘోరంగా తయారైపోయింది. వర్షం అయితే కొద్దిగా ఎక్కువ అయిపోయింది. ఏమైందిరా? వానలో క్యాంపింగ్. బాగా క్యాంపింగ్ ఎక్కడిది, మనల్ని మనం కాపాడుకోవాలి 24 గంటల దాకా. గత నెల రోజులుగా ఎండలు చంపేస్తున్నాయి. ఇవాళ చాలా చల్లగా ఉంది. మరి ఇలా కూర్చున్నాం కానీ మంచిగా ఆయన బాగా గాలి వచ్చి రేకులు ఎగిరి మనకే కూస్తాయి. ఆయన జరుగుతుంది చెప్పలేదు చక్కని కూస్తుంది, మంచి షార్ప్ ఉన్నాయి కొంచెం ఒక్కొక్కటి. ఫ్యామిలీ కోసం చేసింది మన కోసం అవుతుంది. సెల్ఫ్ ట్రాపింగ్ టోల్ ఎవరు తీసుకున్న గుంతల వాడే పడతారు అంటారు కదా, అట్లా అయితే పరిస్థితి. వాన ఎక్కువైందా మొన్న వస్తున్నాయా మరి? సర్వైవల్ షెల్టర్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఉన్నది. ఈ రేకులు గినా ఏమన్నా అటాక్ చేసినాక ఎగిరిపోతాయేమో అనుకున్నాం కానీ అటాక్ చేసినాక కూడా ఛాన్స్ ఇచ్చట్లేవు, మొత్తం ఎగిరిపోతూనే ఉన్నాయి. బలబల సప్లై అవుతుంది మొత్తం ఘోరంగా. వర్షం ఎక్కువ అవుతుంది. శత్రుంది కదా, శత్రు తీసుకురా. వాన ఎక్కువైందా? ఫుడ్ ఐటమ్స్ అయినా సరే కాకుండా సరే కానీ మంచిగా ఇచ్చా సెకండ్ అయితే వస్తుంది. నైట్ సర్వైవ్ కావచ్చు, మనకు కొత్తలేదు. స్టీల్ దేవా బావని గరం గరం పాపడాలు చేస్తున్నాం పక్కన. బాగా పొట్టు పడుతుంది. కింద పోగా బయట వర్షం. బావల కోసం కష్టపడి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా పాపడాలు అయితే ఎత్తున ఇంత వర్షంలో. అయ్యా పాపడాలు అయ్యా అయ్యా కానీ శత్రువు ఇస్తే బతుక వర్షం లేదు ఇలా. కష్టపడుతున్నా అన్న
మొత్తం చేయమే మొత్తం కాదు. ఇవాళ దాకా ఇంత వర్షంలో మొత్తానికి సర్వైవ్ అయ్యి మాకు కావాల్సిన కొద్దిపాటి ఐటమ్స్ అయితే తయారు చేసుకోలేము. అవే పాపడాలు ఇవి తింటున్నాం. ఎరువులో 2 ఎద్దులో కొట్టాలనుకుంటే నీళ్ళు చల్లుతారు కదా, నీళ్ళు చల్లగానే కొక్కున్నాయి. ఎదురేనారా కాలుతుంది కాలుతుంది కాలుతుందా కదా అని భయపడతావారా? కాలు ఇవాళ దాకానైతే గాయస్ పాపడాలు అయితే తిన్నాము. ప్రజెంట్ వచ్చేసి ఇగో ఇక్కడ మంచిగా పొయ్యి మండుతుంది కదా, కొద్దిగా షెక్ అయితే వస్తుంది వాన కొట్టి వెలిసినందుకు. సో ఇప్పుడు వచ్చేసి ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఫస్ట్ టైం కామెంట్స్ రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బబ్లు నాయుడు అని ఉన్నది. సాయన్న హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. మీ అందరికీ ప్రామిస్ చేసినట్లుగానే 1 మిలియన్ తర్వాత వస్తుందని చెప్పినా కదా, ఒక 2-3 డేస్లో షూట్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ మన ఛానల్ అప్లోడ్ చేస్తాం. మెయిన్ ఛానల్నే వస్తుంది హోమ్ టూర్ వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మన్నే బగ్గి అని ఉన్నది. అందరు అవే కామెంట్లు వేసిన ఆల్మోస్ట్ వస్తే దానికి మన 1 మిలియన్ తర్వాత ఏవైతే నేను స్పెషల్ వీడియోస్ అని చెప్పిన ఒక్కొక్కటి అన్నీ రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగా అజయ్ కుమార్ అని ఉన్నది. సీక్రెట్ రూమ్స్ పార్ట్ 3 కోసం ఎంత సీక్రెట్ రూమ్ల గురించి చచ్చిపోతున్నారు అందరూ. మంచిగా మస్తు ఇష్టం మరి. ఏమన్నా గదే అర్థమైతే లేదు. వేరే వీడియోస్ ఎంత కష్టపడి చేసినా కానీ అవిటికేమో రీచ్ వస్తలేదు. ఇంట్రెస్ట్ సీక్రెట్ రూమ్ లో పెడితే మొత్తం పొగ పెట్టిపోయాడు. అది కూడా చూడం అంటారు. ఇక సీక్రెట్ రూమ్ లో పెడితే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అది ఒక పార్ట్ 50 దాకా కూడా చూసినట్టున్నారు. దాని మీద మీ సపోర్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ టైం పెట్టగా అంత పోతుంది, కళ్ళు మడుతున్నాయి అట్ట ఆరనీకి పెట్టిన దాని మీద. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నవదీప్ పల్లగుండ్లా ఉన్నది. బ్రో ట్రీస్ ప్లాంటింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. అది ఇప్పుడు కాదు కానీ వానాకాలం వానాకాలం లెక్క ఎండాకాలం లెక్క ఉన్నదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ్ ఉన్నది. అన్న ఇలాంటి ఛాలెంజ్లు అన్నీ కూడా మీరు లైవ్ పెట్టి వేయండి అని అయితే కామెంట్ చేసిండు. మనం లైవ్ పెట్టాలంటే మేము వీడియో షూట్ చేసే సగం ప్లేస్లో నెట్వర్కే చక్కగా ఉండదు. అంటే మొబైల్ నెట్వర్క్ మాట్లాడనీకి అక్కడ మనం లైవ్ పెట్టాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, సిపియూ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి లైవ్లో పెట్టడైతే కష్టం. మళ్ళా పెట్టినరా వీడు పొగ కాదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కుమారి నీలాద్రి అని ఉన్నది. సూపర్ వీడియోస్, తొందరగా 2 మిలియన్ అవ్వాలని కోరుకుంటున్నా దేవుణ్ణి అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర మీరు చూడొచ్చు ఈ టేబుల్ టెన్నిస్ సంబంధించిన ఇది అయితే ఉన్నది. సో వీటిని యూజ్ చేసి టేబుల్ టెన్నిస్ ఇంకేమో నాకైతే ఆడుతుంది. డైరెక్ట్ ఆడద్దు, టేబుల్ మీద కొట్టాలి ఇట్లా. అయ్యో ఇవి ఒరిజినల్ డూప్లికేట్. ఈ టేబుల్ టెన్నిస్ మాత్రం అయితే ఎంతసేపు ఆడినా కానీ వాలీబాల్ ఆడుతున్నాం డైరెక్ట్. అప్పటి ఉండదు అది కోర్టు. నాకు ఒక వచ్చి అయిపోతుంది కదా, తీసుకో ఇక ప్లేట్ తీసుకో కదా. 1 2 3 కావాలని తాకలే కానీ తాకిందంటే అవుట్ ఆఫ్ ది కోర్ట్, అవుట్ ఆఫ్ ది పార్క్. నేను మంచిగా కాలు కదిలితలేడు రా అంటే మంచిగా బోర్ని ఎత్తున్నా అయితే అయిపోయి 2 సార్లు నేను ఆడతా. మంచిగా ఆడ పట్టు మంచిగా ఆడాలి. అన్న దీనికి బాల్ మిస్ అవుతున్నాయని చెప్పేసి పేరే పట్టిండు.
గదేంది అడుకుంటాను అది కూడా తాకుతలేదు. గాడు కొట్టుకో. బయటకు పోయింది, అవుట్ ఆఫ్ ది పార్క్. సిక్స్ కొట్టినా ఇక ఇంకోటి ఉంది బాల్. ఏది తొందరగా ఇసిరేస్తాడు విత్ ఇన్ సెకండ్స్. అరే మధ్యాహ్నం పూట మంచిగా చల్లగా వీళ్ళ పని వీళ్ళకే ఉందిరా. సర్వైవల్ షెల్టర్లకు ఎంటర్ అయినప్పటి నుంచి కొట్లాడుకుంటూనే ఉన్నారు. కొట్లాడలేరా దానికి అంత వేసేస్తా ఇక కత్తి పట్టుకొని. ఇద్దరికి చెక్కలు అయితే కూర మీ కాదా మీ కాదు గిచ్చుడే ఇరుగుతాయి గిచ్చులే కుస్తాడమ్మా సర్కిల్ తీసి. అసలు మధ్యాహ్నం పూట ఘోరంగా ఎండ కొడుతుంటే ఆ ఎండలో కూర్చొని సలహాలని ప్లాన్ చేసినాము. ప్రజెంట్ టైం వచ్చేసి 2:59 అయితే అవుతుంది, అంటే 3 అవుతుంది. కాకపోతే ఎండ అయితే లేదు మనం ఎక్స్పెక్ట్ చేసినంత. సో అందుకోసమే ఈ సల్లని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే తాగుతారు సల్లా వీడ ఏదైనా తాగా అంటాడు కాదు వీడు, ఏదైనా సరే ఎనీథింగ్ కచ్చా ఈ లెక్క కూడా పెరుగు తాగా పన్నీర్ తినా బీగడాలు వేస్ట్. ఆ పెండ తింటా పన్నీర్ ప్లేస్లా. ఇప్పుడైతే గరం సలా గరమా గరం. అసలు వెదర్ గిట్ల ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే చాయ్ తెచ్చుకుందాం, పల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ వేసుకుంటుంటే. కాకపోతే మార్నింగ్ టైంలో ఎండ కొట్టింది కదా ఫుల్. సో అట్లా ఏమనుకున్నామంటే అట్నే కొడుతుందేమో అలా తెచ్చుకున్నాం. బర్రె తౌడేసుకో ఇంత ట్రుజా ఆయన చూసిరా నమూనా చైర్మన్ గుద్దినా అనుకో. ఐరన్ మ్యాన్ చూసింటారు, స్పైడర్ మ్యాన్ చూసింటారు, చైర్మన్ ఎప్పుడైనా చూసారు? ఇంత వానసినోడికి ఇట్లా పెట్టుకుంటే కాదు మరి, అది స్టూల్ మ్యాన్. వీడు ఇవ్వరా దీని కింద పెట్టుకున్నా అంటే లేవలేదురా, ఇట్లా పెట్టుకున్నా అయిపో. పాపడాలు ఎంత సట్టుగా తిన్నారు కూర్చున్న జాగాలనే 20 టబ్ వేసుకుంటే అయిపోయి ఎత్తి మీద. ఈ రోజు మన సర్వైవల్ క్యాంపులో అబ్బో వెనక మొత్తం మెరుపులు వస్తున్నాయి. ఈ రోజు మన సర్వైవల్ క్యాంపులో 2 నరమాంస భక్షకులు అయితే వచ్చేసి ఇప్పుడు ఏంటిది రగ్బీ అయితే ఆడబోతుర్రు. కమాన్ రగ్బీకి సిద్ధమా? ఆవురా చెప్పని ఇంటర్వ్యూ చేయని మన పాతాళ వీరుడు మతిన్, మన సాయి. ఓకే ఆవురి లిమిటేషన్స్ చెప్తా. ఆవురి గేమ్ ఎట్లా ఆడాలంటే ఎవరు టచ్ చేస్తారో వాళ్ళు అవుట్. వీళ్ళ గేమ్లకి వెళ్ళి టచ్ చేయకుండా ఆడాలి. ఆవిడ మీకు ఒక బౌండరీ గీస్తాను. లోరి 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 ఏంటి గేమ్ రూల్ ఏంటి అసలు? ఎందుకంటే ఒక లస్సీ ఇప్పియండి, ఒక లస్సీ ఇవ్వండి బాబుకి, ఒక లస్సీ. ఇగో ఒకళ్ళు టచ్ చేసుకోవద్దు. టచ్ చేయకుండా చెప్తే ఇంటర్ అయ్యారా నీకు ఇడిగా చెప్తుంది. వెనక ఒక సర్కిల్ గీసిన టచ్ చేసుకోవద్దు. టచ్ చేసుకోకుండా ప్రత్యర్థిని బయటికి పంపించాలి సర్కిల్కి. అట్లే ఉంటుంది. అట్లా బెరుతున్నాడు అట్లా బెరియాలి. కమన్ రెడీ దాంతా టచ్ అయితే నువ్వే అవుట్. వాడి సర్కిల్ రామ్మా. దాంతా అవుట్ అయితే అవుట్. రెడీ 1 2 3. నన్ను నూకెత్తాడు. నువ్వు టచ్ చేసినావు అనుకో అవుటే. వాడు టచ్ చేసినా వాడు అవుటే. టచ్ చేస్తా ఉంటాడా ఎట్లా అవుతాడు? ఎంత నూకేసుకున్నా ఆడి నువ్వు కుస్తాడు గుద్దురు కాదు.
గది కాదు ఓన్లీ లెగ్ మూమెంట్ లేకుండా ఓన్లీ 2 హ్యాండ్స్ అంతే ఫైట్. అయిపోయా. లెగ్ మూమెంట్ లేదు, ఓన్లీ 2 హ్యాండ్స్ ఫైట్. కమాన్ హ్యాండ్స్ కాలు కాదు ఎక్కడ ఫిక్స్ చేసుకోరు చెప్తా, కుస్తెట్టా ఇట్లా మెడలు పట్టాలి ఇట్లా. కుస్తీ కాదు మరి ఇది. కుస్తీ కాదు, కాలు కాదు. నీ కాలు పెట్టుకుంటారా? నీ కాలు అడిగే లేవాలి, కాళ్ళు అయితే అవుటే. నీ కాలు పెట్టుకుంటారా? రెడీ లేపిడు కాళ్ళు పొజిషన్స్ లాగా ఫిక్స్. రెడీ స్టార్ట్. కాలు కదిలితే అవుటే. వెళ్ళా చేసారా ఓడిపోమంటే ఓడిపోతా కానీ కమాన్ చేతులతో నొక్కేయచ్చు. మొత్తం డాన్స్ చేస్తున్నా ఇట్లా ఇట్లా. మళ్ళా సార్ క్రికెట్ ఆడిన అదే డాన్స్, కుస్తీ చేసిన అదే డాన్స్. చలా రెడీ 1 2 కాలు 3 వదిలేయొద్దు కదా. కమాన్. కాదు కానీ కూడా రావట్లేదు. ఇంగిడి ఏమైంది? రెడీయా? థర్డ్ లెవెల్కి రెడీయా? పురా జేబులో చేతులు పెట్టుకో, జేబులలో చేతులు పెట్టుకో. రెడీ స్టార్ట్. డాన్స్ చేద్దాం ఇట్లేదు సీరియస్ వేసుకొని డాన్స్ చేసి నువ్వుకెత్తాడు. ఇప్పుడు గట్ల కాదు. కమాన్ నొక్కుతుంది బర్రే. నూకరా. లాస్ట్ ఛాన్స్, లాస్ట్ రౌండ్. చూస్తారా మెల్లగా ఎవరుతా అరే వారికంటే 5-6 కిలోలు ఎక్కువనే ఉంటావు కదా, వాడి కూర్చుంటున్నావు ఎవరా? ఇవాళ దాకా ఆడి సాల్ అయింది. కొంచెం సేపు అయిన దాకా గంట సేపు అయి మొత్తం చెంపలతో నానిపోయాను. ఇప్పుడు వచ్చేసి గైస్ సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి తన్విక్ హత్విక్ అన్నది, మీ వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అశోక్ చాగంటి అన్నది, వెరీ టాలెంటెడ్ పర్సన్స్ యూ ఆల్ ఆర్ కీప్ డూయింగ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి షాలిన్ అని ఉన్నది, హాయ్ బ్రో, రివెంజ్ ఛాలెంజ్ లైక్ గోయింగ్ ఆన్ మౌంటైన్ అట, మౌంటైన్ మీకు ఎక్కే రివెంజ్ ఛాలెంజ్ చేయమని కామెంట్ చేసిండు. వస్తా త్వరలోనే చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మొంతులు శ్రీనివాస్ అని ఉన్నది, పాప్కార్న్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చూద్దాం, ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అర్జున్ ఉన్నది, అన్న సమ్మర్ కదా షర్పతి చేసే ఛాలెంజ్ చేయండి, అది ఎవరిది బాగుందో చెప్పండి అని అయితే కామెంట్ చేసిండు. కుకింగ్ ఛాలెంజ్ లెక్క చేద్దాం, బాగుంది ఐడియా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నౌషిక్ ఫ్రమ్ నెల్లూరు అని ఉన్నది, హాయ్ సాయన గోస్ట్ హంటింగ్ వీడియో కావాలని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, అది కూడా వస్తుంది త్వరలోనే. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇవాళ దాకా వర్షం పడిపోయింది కాబట్టి గరం తినడానికి మా దగ్గర ఏం లేవు. చీకటి కూడా కావస్తుంది, అక్కడ చూడవచ్చు సన్సెట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే మన వాళ్ళు నైట్ డిన్నర్ కోసం అన్ని కటింగ్ అయితే చేసి పెడుతున్నారు. పురుగులు వచ్చి పడతాయి కదా రాత్రి. సో ఇప్పుడే కటింగ్ చేస్తారు. నేనైతే పకోడీలు వేస్తున్నాను. మొత్తం ఆనియన్ పకోడీ. ఇక్కడ చూడవచ్చు మొత్తం ఆనియన్ ఉన్నాయి. ఇంకా దీనిలో స్పెషల్ ఏంటంటే మిరపకాయలు వేసిన, అక్కడక్కడ మిరపకాయ టచ్ అయిందంటే కథమే. ఇక ఇంకా ఇదే రే మిరపకాయ సాల్ది ఉంటావా అఫిక్తావా అయిందా? ఎప్పుడైనా సరే ఒకసారి ఆవిరి వెళ్ళిపోయిన నూనె ఇంకొకసారి యూజ్ అయితే వేయొద్దు. అది మీరైనా సరే మంచిది కాదు అది హార్ట్కి. సో అందుకోసమే ఇంతకుముందుకు మేము ఏవైతే పాపడాలు వేయడానికి యూజ్ చేసినామో ఆయిల్ అదంతా వారబోసి మళ్ళీ ఫ్రెష్ నూనె పోసి ఇప్పుడు ఈ పకోడీలు అయితే వేస్తున్నాం. ఇక
ఫస్ట్ వాయ్ అయితే వెళ్ళింది. అసలేంది మస్తుంది. ఈ చల్లటి వాతావరణంలో ఇవాళ చల్లదనంగా పసరాలేదు. ఇప్పుడు పక్కడలు తింటే మస్తు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మా సర్వైవింగ్ షెల్టర్ వచ్చేసి నార్మల్గానే ఉంది. మా మీద ఎటువంటి అటాక్ అయితే జరగలేదు. ముందు చూడాలి ఏమైనా అటాక్ జరుగుతాయా ఏం కథ అని చెప్పేసి మతిగా ఏమనిపిస్తుంది? కూర్చోలేదాన్ని ఇట్లే ఎప్పుడు వస్తాయా ఎప్పుడు తిందామా ఏమైనా వచ్చిందనుకో ఫస్ట్ నిన్నే కూస్తుంది. కూర్చోలేదాన్ని వచ్చేంత ఛాయిస్ ఎక్కడిది లేకుంటే నల్లమల ఫారెస్ట్ వచ్చి భయపడి రుక్కుతాయి. మొత్తం చేయొచ్చు. ఇక్కడ మీద కూడా కట్టరాదు కావచ్చు. ఇక్కడ కబాబ్స్ చేసుకోవాలి. మతిన్ గారు చికెన్ అయినా మటన్ అయినా చాలా బాగా కడిగి చేస్తాడు. మాకు ఆ టెన్షన్ లేదు. ఇప్పుడు జాంబీ వస్తే జాంబీని కూడా పొతం చేసేస్తున్నాడు. వీటిని వండుతుంటే కమ్మ వాసన వస్తుంది. ఆయనకి వాసనకు జాంబీ ఉరికొస్తాయో. అన్నకు కాంచన అది ఎప్పుడు పెట్టారు నాకు? కారప్పుడు వేసిండ్రా గట్టిగా. అంటే ఇది ఏంద్రా ఏని పోతే వస్తుంది. ఇది కిందనే అంతుంది దిక్కు. ఇదైతే ఇది కోల కాదు, కోల పిచికారి. మా దగ్గర కోల లేకుండే కోల పిచికారి. లాస్ట్ టైం మనము ఫారెస్ట్లోకి వెళ్ళి ఒక హిడెన్ షెల్టర్ తయారు చేసుకొని అలా సర్వైవ్ అయినా ఓవర్ నైట్ మొత్తము ఆ వీడియోలో చేసినామంటే రొట్టెలు మళ్ళీ అలా ఎత్తున్నాము. మతిన్ గారు ఒక గంట 2 గంటలు ట్రై చేసిండు. వీంతో అయితే కాలేదు. అన్నయ్య ఎత్తుండి ఇక అన్నది బాగా పెద్ద అవుతున్నారు. పేరం కంటే పెద్ద అవుతున్నాయి. శాంతి కాలుతలేదు. కడుపు నిండా టమాటా కూర రొట్టెలు అయితే తిన్నాము. సో ఇప్పుడు వచ్చేసి అవి వండుకుంటున్నాము. దానికంటే ముందు ఒకసారి కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఇప్పటి వరకు ఏం మా మీద దాడి అయితే లేదు. అంతేకాకుండా ఏం అసలు సూచనలు కనిపిస్తలేవు. రాత్రిపూట ఎట్టుంటుంది ఏం కదా అని ఏం రాకుండా ఆరామ్సే వండుకుంటాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రీరామ్ కుమార్ అని ఉన్నది. హాయ్ అన్న, హోమ్ టూర్ కోసం వెయిటింగ్ అనేది కామెంట్ చేసిండు. వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అరుణ్ శంకర్ అని ఉన్నది. గుడ్ మార్నింగ్, మీ వీడియో సూపర్ అని కామెంట్ చేసిండు. ఏంద్రా అది? అరే జాంబిరా, రే జాంబిరా.
మొత్తం చల్లారిపోయింది. అనుకుంది గుడ్లు వాంతి పోయి ఈ జాంబియాలో మొత్తం ఆన్ చేసిర్రు. ఎట్లా అంటే మా షెల్టర్ మొత్తం ఇదిగులో కొట్టిర్రు. మమ్మల్ని ఏం అనలే కానీ మా దగ్గర ఉన్న గుడ్లు ఎత్తుకపోయారు. ఇగో నాకు కూడా మొత్తం కొరకలే జాంబీ సురుకు పెట్టాం మీకు. జాంబేనా కాలేగా మొత్తం రచ్చ అయింది. ఇదంతా మంచి మళ్ళీ మొత్తం రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత పండుకోవాలి. జాంబీలతో అయితే మొత్తం ఆగమైంది. అంతా రుద్దినాయి మొత్తం. అండ్ గుడ్లు అయితే ఎత్తుకపోయినాయి. వీటితోనే పొద్దుగా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా వండుకుంటున్నాము. అంతా రిపేర్ చేసుకున్నాం. మా షెల్టర్ కూలిపోయింది అంతా. మొత్తం గుడ్ నైట్ గాయస్. మళ్ళీ వస్తాయా? ఏమో చెప్పలే. మొత్తం వస్తాయి. పొద్దుగా వస్తాయా? ఇప్పుడే వస్తుండొచ్చు. మళ్ళీ కొద్దిసేపటి వరకు ఆకలి అయితే వీటికి వస్తాయి. Matin, lur telur, lu, telarin lur, bowling telur, ada di klub. Bye. Macam mana ya? Lur telarin. Lur.
పొద్దుగాల లేచినాం ఇంతకుముందు. పొద్దుగాల ఇంతకుముందుకే లేచిన లేచి గంటన్నర అవుతుంది. లేచినాం, ఉత్తపం చేస్తున్నాం. ఇక ఉత్తపం ఎందుకు చేస్తున్నాం? తినని ఎందుకు చేస్తారు? బ్రేక్ఫాస్ట్. పాలు అట్లా అంటారా? పాలు అట్లా అంటారా? బ్రేక్ఫాస్ట్ కూర పాలు ఎందేలే. పాలు మంచి లేవాల, పొద్దుగా లేవని చాయ్ తాగకపోతే అంత నోరంత ఎక్కడ ఉంటుంది. మంచి లేవాల తీసుకురాలే. మళ్ళీ హెల్త్ మనది. సైన్స్ వాడిండు, సైన్స్ ఏం వాడిండు? చాలా తినేది ఒక 10 ఒక్కొక్కరు. ఆయన పోయి వెలకలేదు ఏంటే ఉత్త వారేసుడు అవుతుంది. అంతకాలం ఏం చేసుకుంటావు? ఈరోజు తింటావా? మంచిగా రెండన్నా రావద్దా? నేను రొట్టెలే అరిగినట్లేదు. కూర అట్నే ఉన్నది. అరే కూర అనుకోరా. పెట్టాలా? పోయాలా? పెట్టాలా? ఇక ఉత్తపం అంటే దీని మీద అన్ని మిక్స్ చేసి ఉన్నాయి కదా, ఇట్లా తేమ అనుకో ఉల్లిగడ్డ కోసుకుని కూడా కావచ్చు. మనమే వేసుకోవాలి. అవి ఇస్తారు అట్లా వేసుకొని తినరు అంట. దాంట్లో వస్తుంది ఇక పోహాలా. పోహాలు వస్తే కదా ఇల్లు వస్తే పోహాలు ఇవ్వడు. ఇష్టం అంటే రాత్రి ఏమో టమాటా కూర వండుకున్నాం కదా, అది ఉంచుకున్నాం. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీన్నే యూజ్ చేసి తింటాం మీరు. ఏదేమైనా పక్క పట్టికి ఇట్లా వాడు గరం గరం వేసిస్తూ ఉంటే అది తింటే ఆ కిక్కే వేరు. ప్రతి క్యాంపింగ్ వండుకుంటా ఇచ్చినా కొద్దిగా ఎంజాయ్ చేస్తారు కావచ్చు. తిను. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యే లోపు కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్స్ అని ఉన్నది, బ్యాక్గ్రౌండ్లో పికాక్ సౌండ్స్ వస్తున్నాయి, మీరున్న లొకేషన్ ఎక్కడని కామెంట్ చేసిండు. మేమున్న లొకేషన్ వచ్చేసి సిద్దిపేట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అర్జున్ ఉన్నది, సీక్రెట్ రూమ్స్ ఛాలెంజ్ పార్ట్ 3 ఎప్పుడు అప్లోడ్ చేస్తారన్న అయితే కామెంట్ చేసిండు. చేస్తాం, వస్తుంది త్వరలోనే, అది కొద్దిగా క్రేజీగా ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రశాంత్ సాంగ్స్ అని ఉన్నది, 1 మిలియన్ స్పెషల్ వీడియోస్ అప్లోడ్ చేయండి, ఐ వాంట్ ఇమీడియట్లీ అని అయితే కామెంట్ చేసిండు. వస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మోహన్ బాబు అన్నది, అన్న ఒక మినీ డీజే సెటప్ తయారు చేయండి, ఐఎమ్ ఫ్రమ్ నారాయణపేట అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం డీజే సెటప్. మతినిగా ఎగురుడే ఇక అంతే, పెట్టాలి ఎగరాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివారెడ్డి అని ఉన్నది, హాయ్ సాయన్న ఏం ఫీల్ ఉంది, ఫుల్ కామెడీ వీడియో సూపర్, చాలా బాగుందని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బి పంచజన ఉన్నది, స్టార్స్ చూపించినప్పుడు ఆ ఫీలింగ్ ఏదో డిఫరెంట్గా మ్యాజిక్గా భలే ఉందని అన్నానైతే కామెంట్ చేసిండు. అవును, అక్కడ బెలూన్స్ పైన పడుకున్నప్పుడు పైన చూస్తే స్టార్స్ కంటిన్యూస్ ఒకదానికి కూడా పోతూనే ఉన్నాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకీ గేమింగ్ అన్నది, అన్న మహారాణి బాడీ మొత్తానికి బెలూన్స్ని కట్టి రోడ్ షో చేయండి అన్నది కామెంట్ చేసి. ఇంకా రోడ్ షోలు బాగా వస్తున్నాయి మధ్యాహ్నానికి, మొన్నేదో వచ్చింది రోడ్ షో, మరి రోడ్ షో చేద్దాం, ఏదైనా ప్లాన్ చేద్దాం. మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి, ఆ వీడియోలు కూడా అప్పుడు ఏనికైతే ట్రై చేస్తాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రెడీ అయితే అవుతుంది, అది తిందాం. నేను గిన్ని సార్లు నేను నా గురించి స్పెషల్ తయారు చేసుకున్నారా? మీకే వేసి నేను ఇచ్చాను, కవర్ చేసుకుంటుండే. అది తింటే మనం తిందాం పట్టిగా. చెంచా నింపిండ్రా అంతగానమా? ఏం చేసుకుంటావు తీసుకుపోతావా? ఇది ఇట్నే ఉంచుతాము, వాళ్ళు మన జాంబిగాలు తీసుకోపోతారు. జాంబిగాలు దిగొద్దు అనుకుంటారు మళ్ళా. చూసుకోవాలి కదా అంటే చెప్పలేదా? మధ్య రీళ్ళల్లో షార్ట్లలో వస్తారు చూడు, ఇక ఢిల్లీలో ఆవిడ చేస్తారు ఇట్లా అదడు చేస్తారు. అవి ప్యాజ్ డాలా, పుదీనా డాలా, టమాటర్ కర్రీ డాలా, ఉల్టా డాలో. ఇది వచ్చేసి రివర్స్ ఎత్తున్నా, అట్లా కాదు మరి. అది బండి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆమ్లెట్ ఏమైనా మరి ఇప్పుడు పని చేసేది. ఉత్తప్పలు అయితే గాయస్ రెడీ అయిపోయినాయి, ఇప్పుడు తింటున్నాం.
ఉత్తప్ప లాంటిది తయారైంది, వాళ్ళు తింటారు. ఉత్తప్ప ఇక్కడ తయారవుతుంది. ఎంత మంచిగా తయారు చేసుకున్నాడా. సన్నని చెగ మీద ఇవన్నీ ఇచ్చుకపోయినాయి, అది ఒక్కటి ఇచ్చుకోపోలేదు. అవి నన్ను అన్ఫేర్ పట్ట. నాలుగైతే ఇప్పుడు పార్ట్స్ డివైడ్ చేస్తున్నాయి ఇలా. పిజ్జా పొద్దుగాల పిజ్జా తినకండి. పెద్ద ఉంది అంత ఇడికే కడుపులో అంతటా పిసికినట్టు అవుతుంది. చేయబట్టిగా ఎందుకు ఇదాన్ని కూరేసుకున్నాడు ఎవరు? సేమ్ ఎట్లా చెప్పాను నా సూనికి ఆమ్లెట్లు ఎక్కువ ఉన్నది. ఆమ్లెట్ ఉత్తప్ప ఇది మా కోరియానికి మళ్ళీ ఆడేస్తాడు. వెదర్ మొత్తం సంథింగ్ డిఫరెంట్ ఉంది. నాకు తెలిసి ఇవాళ కూడా వాన కొడుతుంది కావచ్చు. నిన్నటి లెక్కనే ఈ రోజు ఉంటే వీడియోలు తీసి కూడా కష్టం. ఒకవేళ వర్షం పడాలంటే మొత్తం ఆపేసి అవుతుంది. ఫోన్ టైం ఎంత అవుతుంది? కెమెరా ఎందుకు ఆన్ చేసావురా పాపి? ఎప్పటిలానే ఉందో అది అట్లా ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 11:10 అయితే అవుతుంది. ఎస్టర్డే మనం 10:59కు ఏమో క్యాంపింగ్ స్టార్ట్ చేసినాము. సో సక్సెస్ఫుల్గా 24 hours అయితే ఇట్లా సర్వైవ్ అయినాం. ఎట్లా అనిపించింది? వస్తుంది. జాంబీలు వచ్చినప్పుడు మజా వచ్చింది. నైట్ రేగులతో అవుతుంది ఆ గాలికి మొత్తం ఆ జాంబీలు వచ్చి నూపుతున్నాయి కావచ్చు ఇట్లా. ఆ జాంబీలు మనైనా ఏదో ముందు ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు కూడా మస్తు కష్టపడారు. రాత్రి ఫుల్ సలిపెట్టంగా కూడా జాంబీల గెటప్ వేసుకొని వచ్చి వీడియోలో పార్టిసిపేట్ అవుతారు. మా గురించి కాకుండా వాళ్ళ గురించి అయినా ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే అయ్యారు. నిజంగా జాంబీలు వచ్చినా భయపడుతున్నాడు. కలవడ్డారు జాంబీలు. వాళ్ళు నిజంగా కాదు, అట్లాంటిదే పడ్డది కొద్దిగా. సీన్ మొత్తం క్రియేట్ అయింది కానీ నా నైట్ ఉరినాం చేసినాం మంట పుట్టించడం నిజంగా కాదని అలా వెళ్ళదా? నిజంగా నిజంగా వస్తే మస్తు. ఇంకా నిజంగా వస్తే ఆ పైప్ అనుకొని ఇయ్యరం అయ్యారు. ఒక జాంబీని కట్టేస్తా అదే ఇదే అన్నాడు. వాళ్ళు రాగానే భయపడ్డాడు. డాన్స్ ఎందుకు చేస్తున్నావు? డాన్స్ ఎందుకు చేస్తున్నావు జాంబీ వచ్చినప్పుడు? సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. అబ్బో ఛానల్లో సూదిరిపోతుంది మొత్తం వంగింది. ఛానల్లోకి మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలో ఇంకో కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. రాత్రి వన్నాక 12 గంటలకో 1 గంటలకో మొత్తం గాలికి సప్పుడు అవుతుంది. నిజంగా జాంబీ లెక్కనే అనిపించింది మొత్తం. మళ్ళీ వచ్చినా ఏమనుకున్నా మళ్ళీ వస్తుంది అని పడుతుంటే మేము పిల్ల జాంబీని చూసి నిజంగా అట్లా అయిపోయింది రాత్రి మొత్తం సీన్. ఒకదాన్ని కట్టేసుకునేది ఉండే అసలు. చేస్తాడు వీడు కట్టేస్తారా దాని రోజు ఇట్లా ఇట్లా ఎగురుతాడు డిచ్చా అనుకుంటా. మళ్ళీ వీడియోలు నన్ను వస్తే ఒకదాన్ని కట్టేస్తామా? దాన్ని కట్టేసి దాన్ని మొత్తం వాడాలి. కాని తెపో నీళ్ళు తెపో బోర్ కడిగోపో. జాంబీ నాకు చికెన్ కావాలి, చికెన్ వండు.